నువ్వైతే మంచిగా నడుచుకుంటావు కావచ్చు కానీ నా మొగడు బెడ్ మీద 5 నిమిషాలు కూడా ఉండడు. అవును కానీ బెడ్ మీద నువ్వు ఎన్ని నిమిషాలు ఉంటావో పిల్లగా? ఏమైంది బిడ్డ ఒకదాని వచ్చినావు? అల్లో రాలేదా? అని రోజు తాగుతుండు బాపు, ఏం పని చేస్తలేడు. అందుకే నాకు ఉండబుద్ధి అవుతలేదు, రోజు కొడుతుండు. నాకు అద్దె వద్దు, నేను ఉండనే ఉండాడా. అందుకే వచ్చేసిన మన ఇంటికి. తల్లి లేని బిడ్డవు ఇట్లా అయితే ఎట్ట బిడ్డ? బాపు నువ్వు ఎంత చెప్పినా సరే నేను ఆ ఇంటికి పోను. అగో అత్త, నువ్వు ఎప్పుడు వచ్చినావు? నేను నిన్ననే వచ్చిన పవను. నాకు నాయనకు గొడవలు అవుతున్నాయి. అయ్యో దేనికి? ఏం చెప్పమంటావు పిల్లగా? రోజు కడుపు నిండా తాగచ్చి పండబట్టే నన్ను సుఖ పెడతలేడు పిల్లగా. వాడేం మనిషి గింత అందమైన పిల్లల్ని ఇంట్లో పెట్టుకొని గిట్లా చేస్తాడా? అదే నేనైతే కాలు కూడా కింద పెట్టకుండా మంచిగా అరుచుకుందు. నువ్వైతే మంచిగా నడుచుకుంటావు కావచ్చు కానీ నా మొగడు బెడ్ మీద 5 నిమిషాలు కూడా ఉండడు. అవును కానీ బెడ్ మీద నువ్వు ఎన్ని నిమిషాలు ఉంటావో పిల్లగా? చీ పో అత్త, నువ్వు అంతేటో మాట్లాడుతున్నావు. నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ రాలేదత్త, కానీ నువ్వు అడుగుతున్నవాడు చెప్తా. ఇంట్లో కావచ్చు 30-40 నిమిషాలు. అబ్బో 30-40 నిమిషాలు ఉంటాడట. ఇప్పుడే నరాలు జివ్వుమని గుంజుతున్నాయి. అబ్బా నేను మొగని విడిచిపెట్టి వచ్చిన. ఈయనకి ఇంకా పెళ్లి కాలేదు కదా, నేను ఎట్లన్నా సొంతం చేసుకోవాలి. అయ్యో అత్త, ఏం ఆలోచిస్తావు? ఏం లేదు పవను. అయ్యో నిల్చోబెట్టే మాట్లాడుతున్నా. రా కూర్చుందురా, చాయ్ తెస్తా, చాయ్ తాగిపోదు. చాయ్ మంచిగుంది అత్త. అవునా? మరి ఎట్లా అత్త, మామతో ఉండవా ఇక? నేను ఉండా, నన్ను మంచిగా అరుచుకునేటోడు కావాలి. అలాగా? మొన్న కాలు మీద అన్నిండు, ఇంకా కూడా నొప్పి ఉంది, నీకు తెలుసా? అయ్యో అత్త, బాగా తాకిందా? జెండు మాగిలి రాయమంటావా అత్త? రాసేవు. సరేపా. కొన్ని మంచినీళ్ళే. అగో మనోడా, నువ్వు ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే వచ్చిన తాత. ఓహో అవునా? అమ్మ నీకు ఈ పైసలు ఇవ్వని పంపిందే,
నువ్వు చూసుకో లెక్క పెట్టుకో 500 ఉన్నాయి. సరే తాతయ్య నేను పోయేస్తా. సరేనయ్యి అవ నాకు ఆకలి అయితే అనుకో అన్నతో పడవ. సరే దా పాప ఎత్తా. బిడ్డ ఇగో మీ మామయ్య ఫోన్ చేశాడు. మామయ్యనా? ఆ. హలో, ఎప్పుడు ఇదే బాగోతా మా మామయ్య తాగుడు తిరుగుడు. ఎప్పుడైనా నన్ను కనీసం సినిమాకో సిక్కర్కో తీసుకుపోయిండా? మీరు కూడా ఇంకోసారి నాకు ఫోన్ చేయకూరి. అట్లాంటి మొగుడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. నేను రాను, నేను విడాకులు ఇచ్చేస్తా. ఇంకోసారి నాకు ఫోన్ చేయకూరు మామయ్య. ఇగో బాపు, బిడ్డ మౌనిక మౌనిక బాపు. ఏందే బాపు పిలిచినావు? కూర్చో పిల్ల. బిడ్డ ఈయనే పెళ్లి కొడుకు, మంచి ఆస్తుపాస్తులు ఉన్నాయి, మంచిగా బతుకుతావు. ఏంది బాపు ఆస్తి పాసులు ఏర్పడాయనా? నీ ఏజ్ అని తెచ్చి పెళ్లి చేసుకో అంటారు. ఇంకా 4 రోజులు అయితే ముసోడు అవుతాడు. అయ్యో పిల్లకి అట్లా మాట్లాడుతున్నావు, నీకు ఇష్టం అయితేనే. నాకేం ఇష్టం? ఇష్టం లేదేం లేదు. పోతాను పెద్ద మనిషి. ఈ పవన్ ఏం చెప్తుండో ఏమో, ఒకసారి పోయి చూసన్నత్త. ఏందా గిట వచ్చినావు? అదేం లేదు పవన్, ఒక లతకొల్ల ఇంటికి పోయి వస్తానా. అయితే వాళ్ళ కానీ నువ్వెటు పోతాను? తాళాలకు పోతున్నా అత్త. అబ్బా తాళాలకు పోతున్నావా? నేను కూడా చిన్నప్పుడు ఎప్పుడో తాగినా, నాకు కూడా తాగబుద్ధి అవుతుంది. నన్ను కూడా తోలుకపోతావా? కళ్ళు తాగక మస్తు రోజులాయే. ఏ తాళే ఉందత్త, పోదాంపా. సరే పోదా. కళ్ళు ఎట్లున్నది? ఇట్లాంటి కళ్ళు నేను ఎప్పుడు తాగలే, కానీ కళ్ళు మాత్రం మంచిగా ఉన్నది. మరి అట్లుంటది కళ్ళీడ. అయితే వలే కానీ నంచుకు తినడానికి ఏమైనా తెచ్చినావా లేదా? అయ్యో అత్త మర్చిపోయిన, తెచ్చిన. ఇక పట్టు. ఎందుకు మూలకెట్టుకొని తిందామని చూసినావు ఏంది? మర్చిపోయిన అత్త. ఓ గౌడన్న ఇక రాయ్. నువ్వు పట్టత్త మూగలు. కళ్ళు మంచిగా ఉందట నాన్న.
ఏందత్తా గిట్లా చేస్తున్నావంతా ఆగింది మొత్తం దిగిపోయింది ఎరికేనా? అది కాదు పవన్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నన్ను కాదనకు, మనం పెళ్లి చేసుకుందాం. వచ్చే నువ్వు చేసేది ఏంటి? బాపు అట్లా చూడకే, మీ ఇద్దరం ఇష్టపడతాను, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటానమే. మీ ఇద్దరికి ఇష్టమేనా బిడ్డ? ఇష్టమేనే బాపు. నాకు కూడా ఇష్టమే. మీకు ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే బిడ్డ.